అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా. సో దానికైతే వృద్ధులు మళ్ళీ పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఎక్కడ పడితే అక్కడ అస్సలు తిరగకండి. అవసరం ఉంటేనే మాత్రం బయటకు వెళ్ళండి, అంతేగాని అసలు బయట అస్సలు తిరగొద్దు, ఎండలో ఆడొద్దు పిల్లలకి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి డాక్టర్ కూడా చెప్తున్నాడు. సో ఎండాకాలంలో మన ఒంట్లో వేడి చాలా ఉంటుందంట. సో ఆ కూల్ చేయడానికి మనం నిమ్మకాయ రసము కానీ, సబ్జ గింజలు కానీ, కొబ్బరి బోండం కానీ ఇలాంటివి తాగితే ఖచ్చితంగా మనము బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది. అట్లే బటర్ మిల్క్, సల్లా ఇలాంటివి తాగితే బాడీలో హీట్ అంతా పోతుందంట. సో ఖచ్చితంగా ఎండ దెబ్బకు డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు వృద్ధులు అయితే చాలా ఎఫెక్ట్ అవుతారు. పిల్లలు అయితే ఎండలోనే ఆడతారు కదా. సో అలా బయటకు అస్సలు పంపకండి. కావాలంటే నైట్ ఈవినింగ్ అలా పంపండి, కానీ సో మధ్యాహ్నం పూట అస్సలు బయటకు పంపకండి. ఎందుకంటే ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. 45 degrees అయితే ఉన్నాయి. సో అందుకనే చెప్తున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.